ఎవరు చెప్తే బాగుంటది? పాంచాలి ద్రౌపదమ్మకు చెప్పుదాం. ఆమె అయితే శాంతపరురాలు, ఆమెకు చెప్పుదామని చెప్పి ఆ ద్రౌపదమ్మ దగ్గర చేరవచ్చి, అమ్మా ఏమి విచిత్రమో మాకు తెలియదు, కన్ను మూసి కన్ను తెరిచినట్టుగా ఒకవేళ అక్కడనే మరి ఆ యొక్క నిలువత్తి పైన ఉండంగా మేము ఉండంగా మరి ఒకవేళ విధంగా జరిగను. ఈ కోడలు ఒకవేళ యొక్క 3 నెలల గర్భవతముతో ఉన్నది, 3 నెలల గర్భంతో ఉన్నదమ్మా. గర్భంతో ఉన్నదనగానే అమ్మవారు ద్రౌపదమ్మ యొక్క మోహాలు పొంగినది, చిన్న పోయినది అమ్మలారా, చిన్న పోయినది అమ్మలారా, చిన్న పోయినది ద్రౌపదమ్మ, తెంపిన వల్ల రీతి ఓ దేవుడు, చాలా తప్పినది రామరామ, ఒకవేళ బామలు వెళ్ళిపోయిండ్రు. ఏమి సేతు మరి ఎట్లా పోతుందని తొక్కులాడుతుంది. ఆ సమయం అందున ఒకవేళ యొక్క ధర్మనందరుడు చేరవచ్చిండు. ఇది ఎవరితో చెప్పినా బాగలేదు, వీళ్ళందరూ కోప్పడతారు. శాంతమూర్తి ఒకవేళ ధర్మనందనుతో చెప్తానని, స్వామి ఒక చిన్న మాట చెప్తున్నా, కోప్పడవు కదా బాబా, ఏమిటో చెప్పమన్నారు. మన కోడలు ఒకవేళ పోయింది, కొడుకే ఉన్నాడు, కొడుకే పోయింది, కోడలే ఉన్నది అనుకోని వంటి తమ మాలు యొక్క ఊరు పడబడి బాగా మందు కట్టించి ఆ మాల మీద మన కోడల్ని గిరి వేసినమయ్యా. మరి ఏ విధంగా గర్భిణయిందో 3 ఏళ్ల గర్భంతో ఉన్నదటనని చెప్పింది. ఏమైనా చెప్పుకుంటూ ఓ దేవుడు, ఏమైనా చెప్పుకుంటూ ఓ దేవుడు, యొక్క తమ్ములకు రామరామ, తమ్ములకు రామరామ. వాయుదేవుని వరాన పుట్టిండు భీమసేనుడు. అతని కిరకై కట్టుకుంటే 30 గదతో దాని మరి తారును తలపండు తీస్తాడు. మరి ఆ యొక్క అటువంటి ప్రతినామము గల్లా పాండవ అర్జునునికి తమ్ముని కిరకాయన వాడు గాంధీవమ చేత దాని యొక్క ప్రాణం తీస్తాడు. ఏమి చేతులని ఒకవేళ యొక్క బాధపడుతుండగా భీమ అర్జున నకుల సహదేవులు చేరవచ్చి, అన్నయ్య ఎందుకో చింతపడుతున్నావు, ఏమి బాధ కలిగింది, ఏమి శ్రమ కలిగింది? శాంతం నాయన. అర్జునుడు కూడా గాంధీవం చేత పట్టిండు. ఉన్నవానికి మరణము లేదు, వంగిన కొమ్మకు ఓడము లేదు. తమ్ములారా, ఎవరెవరి గతులు ఎట్లా ఉన్నాయో గట్లు తాడు లేని కట్టు కట్టాలి, పోయిన అవతారం ఎత్తిపియాలే. మరి దీన్ని ఆ యొక్క అడవి లోపల చెప్పినప్పుడు ఒకవేళ వీరు ఒకవేళ అడవి లోపల క్షత్రి బాలుడు ఉత్పన్నము కాగానే మరి ఆ యొక్క తల్లి మూర్చపోయింది. ఈ ఇద్దరు వేషకాంతలు చూసిండ్రు. ఓయమ్మో, మగ పిల్లవాడిని మనం పేర్చి పెద్ద చేస్తే 5 గడియాలు గడవబట్టేనా, 5 గడియాలు గడవబట్టేనా, సూలేరు వస్తా ఉన్నాయా, 6 గడియాలు గడవబట్టేనా, అభయస్థానము ఏర్పాడేనే, ఏర్పాడేనా, 6 గడియలలో అభయస్థానం ఏర్పడ్డది. 7 గడియలలో ఎరుకాయ జీవునకు అడవి లోపల నాయమ్మా. ఈ పాపకారి జన్మము ఉంటేమి లేకేమి, ఏ పెద్ద పులన్న వచ్చి నన్ను మింగదాయ ఏమి సేతు. పెద్ద పుల్ల కడివి పేరుకొని ఉంది, గుడ్డెళ్ళ కడివి గుర్తుకొని ఉంది. అడవిలోన రూపాల అలతేరా వట్టెనా, దిక్కుదీవులేనిది యొక్క దీనాన్ని ఏమి సేతు ఎక్కడెళ్ళిపోతున్నాను. ముందు చూడబోతెనమ్మ చెరువు నాకు గాతిమా, చెరువు గతాయి వెనుక చూడబోతే బాయి గతాయి, దిక్కులేని దాన్ని అయిపోతుందేవా. అన్నం లేని రూపు, కోతి రూపు, బట్ట లేని రూపు, పంచ రూపు అంటారు.
అడవిలోన రూపాల అలతేరు దూరమమ్మ తల్లి పోగా ఉన్నదా ఎట్టరాళ్ళ కురువడి దేవుని పాలేరు నల్లెట్ల కురువడి నాయలోని మిడమైన మా పుట్టాకు వారి నయమ్మ పూజించాలెల్లెనా ఎత్తుకు వారిన దేవ గన్నెరులు దాటెనా కాకి కవ్వు మంటలేవు పిట్టలు ఫీజు మంటలేవు ఈ అడవి లోపల ఇంకా ఎన్నాళ్ళు ఎక్కడంట వదు దేవా రాజ్యమంట పోదు ఏ దేశమంట పోదు తల్లిగారింటికి ఎట్లా పోదు నా మొగడు లేడా ఈ గర్భము నాకు చేరవచ్చు ఏమని చెప్పుకోవాలి చెడ్డ బంగారమేమో అవసరం వారింటికి పోతుంది అసలు నేను పోదునే నీ భర్త లేని ఈ గర్భము ఆడికెళ్ళి వచ్చని వాళ్ళు అడిగితే ఏమి జవాబు చెప్పాలి నేను భార్య భర్తలకు ఎడవాపి పుట్టిన ఈ యొక్క జన్మ మందు నీకు నాకు ఎడవాసే నాదా ఉరుములు దీగా వట్టెనా కళ్ళు పోయి గద్దలు ఎనిమిది గడియాలు దేవ గడియలు గడువ వట్టెనా ఎనిమిది గడియలల్లో ఎగిసాడ పిండము 9 గడియలల్లో తొలికాడుతున్నదట గోకులగిరి గోకులాగిరి నగరి పర్వతి భాగమందు పాడుబడ్డ శివుని దేవాలయం దగ్గర చేరవచ్చుందట ఏమి సేతు అడిగలారు బాలరా శివుని దేవాలయం దగ్గర చుట్టూ 1000 మండపాలున్నాయమ్మా దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు నేను తిరిగి మళ్ళా నీ చెంతకే చేరిచిన స్వామి ఆడి బలారు బాలదేవి గుడి కాడి కొచ్చనా గుడి కాడికి చేరవచ్చి ఆ పాడుబడ్డ ఆ యొక్క మండపాలలో కూర్చున్నది దేవా పాడుబడ్డ ఒకవేళ మండపాలలో కూర్చుందట కూర్చున్నప్పుడమ్మా తొమ్మిది గడియలు గడిచి పిండము తొలిగాడుతున్నదా ఒకవేళ యొక్క గోకులాగిరి నగరి లోపల ఇద్దరు వేశ్యకాంతలు వాళ్ళు ముసలి పనులు అయిపోయింది తినడానికి తిండి కరువాయే కట్టడానికి బట్టలు కరువాయి పొయ్యి మీద కంటే అదులు బదులు వాళ్ళని ఇస్తారు పొయ్యి కిందికి ఎవరిస్తారు ఏరు విడికలు కట్టెలు ఏరుకొని వద్దామని చెప్పి అడవి దారిన చేరవచ్చిండ్రు అడవి దారిన శివుని దేవాలయం ప్రక్క పొంటి అడవి లోపలికి తవ్వుందట మరి ఆ దారి పట్టుకొని నాయమ్మో ఆడవాళ్ళు పోతున్నారా
గడియలు గడిచి రూపాలదేవికి మరి తొలి కాడ పిండము కూర్చుంటే లేవ సఖ్యమైతే లేదు, లేస్తే కూర్చుంటే సఖ్యమైతే లేదు. అమ్మమ్మ నేనేమి చేతు, అమ్మమ్మ నేనేమి చేతు, అమ్మమ్మ నేనేమి చేతు, నేను నిమిషమైన నిలవలేనే. అమ్మమ్మ నేనేమి చేతు, అమ్మమ్మ నేనేమి చేతు, అమ్మమ్మ నేనేమి చేతు, నేను నిమిషమైన నిలవలేనే. కొండలోనే నొప్పులు వచ్చే కొండలోనే నొప్పులు వచ్చే, కొండలోనే నొప్పులు వచ్చే, కొండలోనే నొప్పులు వచ్చే, నాకు నల్లనే నల్లనయ్యా, నల్ల నల్లని నల్లనయ్యా, నల్ల నల్లని నల్లనయ్యా, నా నడుములేమో నవ్వ సాగే. నల్లనయ్యా, 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 నా నడుములేమో నవ్వ సాగే. గులాన తాడయ్యరమ్మా, ఇద్దరు వేషకాలతో చేరవచ్చిండ్రు. ఎడుగు బిడ్డ ఓర్చుకో అని చెప్పి సమాధాన పడుతుండంట. దులాన తాడయ్యరమ్మా, దులాన తాడయ్యరమ్మా, తులాన తాడయ్యరమ్మా, నాకు దూరవారము చూపరమ్మా. దులాన తాడయ్యరమ్మా, దులాన తాడయ్యరమ్మా, తులాన తాడయ్యరమ్మా, నాకు దూరవారము చూపరమ్మా. రోకలడ్డమయ్యరమ్మా, 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 నన్ను రోలు దాటించరే కొమ్మా. మంత్రతాల విలువరమ్మా, అమ్మమ్మ ఓయమ్మ, అమ్మమ్మ ఓయమ్మ, అమ్మమ్మ ఓయమ్మ, మంత్రతాల విలువరమ్మా. అమ్మో ఓర్చుకో తల్లి, ఓర్చుకోమ్మా, భగవంత ఎక్కడ మంత్రతాల విలువరమ్మా, మంత్రతాల విలువరమ్మా, మంత్రతాల విలువరమ్మా, నాకు మంత్రిచి నిల్లివరమ్మా. మంత్రతాల విలువరమ్మా, మంత్రతాల విలువరమ్మా, మంత్రతాల విలువరమ్మా, నాకు మంత్రిచి నిల్లివరమ్మా. కనిపించిన తల్లులారా, కనిపించిన తల్లులారా, కనిపించిన తల్లులారా, నా కష్టాలు పెడుతుండు. గుడి వెనక పెద్ద పుట్ట ఉంది. పుట్ట లోపల పిల్లవాడు పడిపోయి ఉన్నాడమ్మా, పడిపోయి ఉన్నాడమ్మా, పడిపోయి ఉన్నాడమ్మా పిల్లవాడే. అంటే ఒకవేళ పుట్ట లోపల నుంచి నాగ సర్పం వెళ్ళింది, అమృతము ఒకవేళ తోగనుంటది, పుక్కిట విషం ఉంటది. నా చుట్టుముట్టున్నవే కాదు, ఎంత రంకుల పిండమమ్మా, అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, ఎంత రంకుల పిండమమ్మా, ఎంత రంకుల పిండమమ్మా, ఎంత రంకుల పిండమమ్మా, నా ఎదరొమ్ముకెక్కనే కొమ్మా. నొప్పులు అధికమాయేనమ్మా, నొప్పులు అధికమాయేనమ్మా, నొప్పులు అధికమాయేనమ్మా, నొప్పులు అధికమాయేనమ్మా, నేను ఇప్పుడే ఇక నిలువనమ్మా. బారి బారికి తాళజాల, బారి బారికి తాళజాల, బారి బారికి తాళజాల, బారి బారికి తాళజాల, నేను నిమిషమైన నిలవలే. బారి బారికి తాళజాల,
కొడుతుంటే గంగా తిప్ప గంగా తిప్ప భూమి మీద కల్లా చాప తల మెరిసే వెండి చాప గడిబిడి చేసే గంతుల చాప మనలో నా చిక్కింది చాప DJ Sino and PK.
ముందులే పిల్ల